అపార్ట్మెంట్ తరహాలో ఇందిరమ్మ ఇండ్లట బాబా జిహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణం ఇండ్ల మంజూరుకు సిద్ధమవుతున్నటువంటి కార్యాచరణ అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. ఇది పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. సో దాని గురించి చాలా అపార్ట్మెంట్ తరహాలో ఇందిరమ్మ ఇండ్లు జిహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణం ఇండ్ల మంజూరుకు సిద్ధమవుతున్నటువంటి కార్యాచరణ. సో అంటే ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో కొంచెం ప్లేసెస్ తక్కువ ఉంటాయి, ఖాళీ స్థలాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో అపార్ట్మెంట్ లాగా కట్టి ఇద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు. అది డబుల్ బెడ్రూమ్ కూడా అదే అనుకుంటా, డబుల్ బెడ్రూమ్ కూడా అపార్ట్మెంట్ లానే అలానే కొనసాగిస్తారా ఇంకా వేరే ఏమైనా మారుస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణం ఇండ్ల మంజూరుకు సిద్ధమవుతున్నటువంటి కార్యాచరణ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను త్వరలోనే మంజూరు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు గ్రేటర్ పరిధిలో అపార్ట్మెంట్ తరహాలో ఇళ్లను అందించే తీపి కబురు త్వరలో చెబుతామని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసీ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో రసూల్పురలో 344 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్యే గణేష్ తదితరులతో కలిసి మొత్తానికైతే మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 70 గజాలున్నా సరే స్థానికంగా నివసించే వారికి అపార్ట్మెంట్ తరహాలో ఇండ్లను నిర్మిస్తామని స్పష్టించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో తాను ఈ ప్రాంతంలో మొండిగోడలతో ఉన్న ఇండ్లను పూర్తి చేసి ఇస్తానని మాట ఇచ్చారని, ఇప్పుడు దాన్ని నెరవేర్చామని తెలిపారు. నాటి ప్రభుత్వంలో దొర పేదలకు ఇండ్లు కడితే కమిషన్లు రావని, కాళేశ్వరం ప్రాజెక్టు మీద దృష్టి సారించారని విమర్శించారు. ఆనాడు ఏడాదికి 1,00,000 ఇండ్లు కట్టిన 10 ఏళ్లలో 10 లక్షల ఇండ్లు పూర్తయ్యేవని చెప్పారు. పేదల సంక్షేమే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజాప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల తొలి విడతగా 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంకల్పించినారు. మరో 3 విడతల్లో కూడా మంజూరు చేస్తామని, దీనిలో భాగంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతున్న విషయం అయితే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే అపార్ట్మెంట్ తరహాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలా కడుతున్నట్టుగా మంత్రి పొంగులేటి స్వయంగా చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏం చేస్తారు.